చనిపోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం ఆఫీసర్లు కూడా కొల్లుడై ఇలాంటి దుర్మార్గం చేయడం అనేది చాలా నీచం. దీన్ని క్షమించరాని నేరం. అందుకే ఎన్నికల కమిషన్ తరువు ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకు ఫెయిల్ అయ్యారు వీళ్ళు, ఎందుకు నేరుగా ఇంటి దగ్గర ఇవ్వలేదు, మీరేం ఆదేశాలు ఇచ్చారు? మీరిచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా వాలంటీర్స్ ఇన్వాల్వ్ కాకూడదని మాత్రం చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత అధికార యంత్రాంగానికి ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్లో చెప్పలేదు. అంటే ఉద్దేశం ఏంటి? ఇంటి దగ్గర ఇవ్వచ్చనే కదా. ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకుండా మభ్య పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అపోజిషన్ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎంక్వైరీ చేయాలి. ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈ 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే 4000 ఇస్తా, ఇచ్చుంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఎన్నికలు అవుతాయి. మీకు అందరికీ అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, అది కూడా ఇస్తాం. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దండి. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సంపద సృష్టించిన తెలియని వ్యక్తి సంపద సృష్టించి ఎవరైతే అర్హత ఉండే ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వడం మా బాధ్యత, అది కూడా చేస్తాం. ఈ 3000 కూడా మీకు అదనంగా వస్తుంది. ఏప్రిల్, మే, జూన్కి వస్తుంది. జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఫస్ట్కి